నేను చెప్పే ఆ ఒక్క చిన్న మాట ఏంటి అంటే, మనిషిని నమ్మడం మానేశారు. మానవత్వాలు పోయాయి, బంధాలు పోయాయి, బంధుత్వాలు పోయాయి. విలువ లేదు, వాల్యూ లేదు దేనికి. రాను రాను మనిషికి కూడా వాల్యూ ఉంటుందో లేదో. కానీ మనం మనుషులమే అని మన వరకు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? ప్రతి ఒక్కరిని నమ్మినప్పుడు, ఒకరినొకరిని కలుపుకున్నప్పుడు, మన పూర్వీకులు అందరూ కూడా బంధాలతో ఉండబట్టే ఆ విలువలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మరి నెక్స్ట్ జనరేషన్ ఈ విలువల గురించి ఏం మాట్లాడుకోవాలి? ఇలా పొల్యూట్ అయిందనా? ఫారినర్స్ అందరూ మన వాళ్ళలా అవుతున్నారు, మనందరం వాళ్ళలా అయిపోతున్నాం. ఎక్కడ ఇది? నమ్మకాలు లేకుండా, ఒకరినొకరు నమ్మకం లేకుండా. ఫస్ట్ ఒక్క ఆలోచన, ఫస్ట్ మనం మనలానే ఉండాలి. ఈ సమాజంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మనం ఎదుటివాడు ఏదో చేశాడని మనం ఉరకద్దు. వాడు ఒకటి చేస్తే 4 చేయాలని అనుకోవద్దు. వాడు నాశనం కోరాడని వాడి నాశనాన్ని మనం కోరద్దు. ప్రతిదీ కాలం చూస్తుంది, పంచభూతాలు చూస్తాయి. ఎవరికి ఏం జరగాలో అదే జరుగుతుంది. నువ్వు మంచి కోరితే మంచి వస్తుంది, నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి. నువ్వు చెడు కోరుకుంటే కాలగమనంలో చెడునే నువ్వు చేరుకుంటావు, చెడునే చూస్తావు. ఈ రెండిటికి అర్థం తెలిసిన వాళ్ళు ఎవరు? ఏది ఏం చేయాలో వాళ్ళకే అర్థమవుతుంది. మనం మనుషులం, మృగాలం కాదు. నమ్మకాలు పోవచ్చు, కానీ నమ్మించి మాత్రం మోసం చేయొద్దు. అందరూ మంచి వాళ్ళే అండి, ఆ బుద్ధులు మాత్రమే చెడుగా ఉంటాయి. నేను ఒక్కటే అనుకుంటాను దేవుణ్ణి,